నాకు ఈ చక్కటి సమయాన్ని దయచేసినటువంటి దైవజనులకు, అలాగనే ఇప్పటి వరకు మన యొక్క పునరుద్ధానపు ఆరాధనను ఎంతో చక్కగా నడిపించినటువంటి సహోదరులకు, కూడి వచ్చిన నా ప్రియ ఆత్మీయ సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. సంతోషంగా ఉన్న వారందరూ కూడా గట్టిగా రెండు చేతులు హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. మనకి మార్నింగ్ అంతా వర్క్ చేసి వచ్చిన వాళ్ళు ఉన్నారు, వర్క్ చేయకుండా రెస్ట్ తీసుకుని వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అయినప్పటికీ మీరు ఎంతో పవర్ ప్యాక్తో విత్ స్ట్రెంగ్త్ దేవుని నామాన్ని ఆరాధించడానికి ఈ ప్రదేశంలోకి వచ్చి ఉన్నారు కనుక దేవుడు మీ ఆశలన్నిటినీ తీర్చబోతున్నాడు ఈ రాత్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. విశ్వసించినటువంటి వారు దేవుని చూస్తారు, దేవుని మహిమను చూడబోతున్నారు. ఆమేన్, ఆమేన్. గత దినాల్లో మనకి తెలియచేసినట్లుగానే దైవజనుల్ని నిన్న ఒక క్రిస్మస్ సందేశం అందించడం కొరకు ఫ్రీ జోన్ ప్రాంతంలో వారు ఆహ్వానించున్నారు కనుక దాని గురించి మనం అందరం ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసిన రీతిగానే దేవుడు మన దైవజనుల్ని బహుబలముగా వాడుకున్నందుకు దేవుడి నామానికి మహిమ కలుగును. హల్లెలూయా. మీరు శ్రమ అనుకోకుండా ఎంతెంతో దూరాల నుంచి ఆ ప్రాంతానికి వచ్చి ఆ క్రిస్మస్ సంబరం అనేటువంటి ఒక మాటకు అర్థాన్ని తెలియజేశారు. నిజంగా అందుని బట్టి మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరి యొక్క ఆశలు నేను చూడగానే, మీ ముఖాలను చూడగానే నాకు చాలా సంతోషం అనిపించింది. ఏమాత్రం కూడా మీరు ఇబ్బంది అనుకోకుండా ఆ ప్రాంతానికి వచ్చి దేవుని నామాన్ని మహిమపరిచారు. చక్కని వర్తమానాన్ని ప్రభు మనం అందరం వినడానికి కృప చూపించాడు. అందుని బట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లును గాక. దాని వెనకాల ప్రయాసపడినటువంటి మన సహోదరులు ఉన్నారు. ఎంతో చక్కగా కోఆర్డినేట్ చేసి చాలా మందికి వెహికల్ దొరకకపోయినప్పటికీ కూడా, ఈవెన్ ఇంక్లూడింగ్ మీ, నేను కూడా జాబ్లో ఉంటే నన్ను వచ్చి పిక్ చేసుకున్నాడు మన సంజీవ్. ఎక్కడో డిఐసి నుండి వచ్చి నన్ను పిక్ చేసుకుని చాలా మందిని, మన సహోదరుని డిఐపి ప్రాంతం నుంచి పిక్ చేసుకుని, మరలా మన సహోదరులు అన్న జయరాజన్ కూడా చాలా మందిని కోఆర్డినేట్ చేసి ఆల్కూస్ ప్రాంతం నుంచి, అలాగే జబిలాలీలో నుంచి, సకాని నుంచి, వైట్ క్యాంప్ నుంచి, డానీ, వీరందరూ కూడా ఎంతో ప్రయాసపడ్డారు. నిజంగా వారు చేసినటువంటి ప్రార్థనకు ప్రతిఫలాన్ని దేవుడు మన అందరి ద్వారా చూపించాడు. గట్టిగా చెప్పండి. మన సేవకుడు నిలవబడి వాక్యం చెబుతుంటే మనం అందరం కూడా ఐక్యమత్యంతో కలిసి దేవుని నామని స్తుతించాలని చూసారా, అది దేవునికి మహిమ. ఆమేన్. ఎందుకనంటే నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం అందరం కూడా దేవుని యొక్క సన్మార్గమందు, దైవజనుడు చూపిస్తున్నటువంటి సన్మార్గమందు నడిపింపబడుతున్నాం కనుక చీమలను పోలి మనము అటు ఇటు పోకుండా ఆ లైన్ వెంబడి వెళుతూ ఉన్నాం. అవునా కదా? రైట్ ఆర్ నాట్? చాలా నేను ఏదో గొప్ప చెప్పట్లేదు, కానీ మిమ్మల్ని చూసి నేను ఇన్స్పైర్ అయ్యాను. దాని నిమిత్తం దేవుని ఆత్మ నడిపింపు ద్వారా మీ అందరితో తెలియచేయాలని ఆశపడుతున్నాను. చాలా చోట్ల ఈ యొక్క క్రమము, ఈ పద్ధతి, ఈ విధానం లేదు ప్రియులారా. ఎందుకంటే ఈరోజు పుల్పీట్ దగ్గర ఉంటే నేను చెబుతున్నాను ఈ మాటలు, నేను చూచాను నా కన్నులారా. నా సేవ యొక్క అనుభవాన్ని బట్టి నేను మీ అందరితో తెలియజేస్తున్నాను. నేను ఒక చోట ఉండలేదు. నేను ఆంధ్రప్రదేశ్లో సేవ చేస్తూ, ఆ పల్లెటూరు ప్రాంతాలు, నిడదవోలు ప్రాంతాల్లో సేవ చేస్తూ, అక్కడి నుంచి అనేక మంది సేవకుల మధ్య తరిపీదును పొంది మరలా కేరళ ప్రాంతానికి వెళ్ళి అదే గ్రామాల్లో, కేరళ గ్రామాల్లో కూడా నేను దేవుని యొక్క సువార్తను పంచుతూ, మరలా తమిళనాడు వెళ్ళి తమిళనాడులో కూడా నేను దేవుని యొక్క సువార్తను పంచుతూ అనేక ప్రాంతాలు, ఒక చోట స్థిరంగా నిలబడలేదు. మళ్ళీ నేను కర్ణాటక వెళ్ళాను, అక్కడ ఉన్నాను, అక్కడ దేవుని పరిచయం చేశాను. అలా ఆ రీతిగా నేను ఎంతో మందిని చూశాను. కానీ ఒకరు తాన అంటే ఇంకొకరు తందాన అనే వాళ్ళు ఉన్నారు. కానీ మన ఇక్కడ థామస్ అన్న ఓకే అనగానే అందరం కూడా స్ట్రైట్ ఫార్వర్డ్గా వీఆర్ ది సోల్జర్స్
హల్లెలూయా, హల్లెలూయా. Our captain is in front of us. Our main దైవజనుడు మన ముందు నుండి నడిపించబడుతున్నప్పుడు మనలో ఇట్టి ఐక్యత, సమాధానం దేవుడే మనకు దయచేస్తున్నాడు. అందుని బట్టి మరొకసారి దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. నా ఉద్దేశం, మనమందరము కూడా దేవుడు నడిపించుచున్నటువంటి సన్మార్గమందు నడిపింపబడుతున్నాం గనుక ఈ త్రోవను తప్పి తొలగిపోకూడదు. నా ప్రియ సహోదరుడా, నీవు ఉన్నటువంటిది పరిశుద్ధమైనటువంటి కంచెలో. ఆమేన్, హల్లెలూయా. మీరు దేవుని మాటలు వింటున్నప్పుడు సైలెంట్ గా ఉండకూడదు. దానిని స్వీకరించుకోగలగాలి, దాన్ని రిసీవ్ చేసుకోగలగాలి. చాలా మంది సంఘాల్లో చాలా మంది డిగ్నిటీతో ఉండేటువంటి భక్తులు ఉంటారు. వారు ఎలాగో తెలుసా, దే విల్ బ్రింగ్ దర్ బైబిల్. వారి బైబిల్ని వాళ్ళు తీసుకొస్తారు. దాన్ని ఏమాత్రం కూడా వారు ఏం చేయరు తెలుసు, ఓపెనే చేయరు. ఎందుకని అంటే డిగ్నిటీ. మంచిది దాన్ని తీసుకుని వచ్చి మంచిగానే దాన్ని టేబుల్ మీద పెట్టి చేతులు కట్టుకుంటూ ఉంటారు. నువ్వు చేతులు కట్టుకుంటే చేతులు కట్టుకున్నాడు చేతులు కట్టుకున్నట్టుగానే వెనక్కి వెళ్తావు తప్ప ఆశీర్వాదాన్ని మోసుకోలేవు. నీవు దైవజనుడు చెబుతున్నటువంటి సంగతులను మనస్సారా విని దానిని హృదయంలోనికి నువ్వు స్వీకరించినట్లయితే దేవుని చేత నీవు ఆశీర్వదించబడిన వాడు అవుతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి దేవుని చేత నీవు ఆశీర్వదించబడాలి అని అంటే నీవు నడిపింపబడుచున్నటువంటి సన్మార్గము నీకు నాకు ఆశీర్వాదకరంగా మార్చబడాలి, ఆశీర్వాదకరంగా మార్చబడాలి. మనమందరం కూడా దేవుని యొక్క లేఖన భాగమును చదువుకుని త్వరగా దేవుని యొక్క నామాన్ని మహింపరుచుకుందాం. చూడండి ప్రియులారా, మనము ఆరాధిస్తున్నటువంటి దేవుడు మన రక్షకుడు. అందుకనే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 11వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. ప్రకటించువాడను నేనే, రక్షించువాడను నేనే, దానిని గ్రహింపచేయువాడును నేనే. మీలో నుండి ఉండలేదు, నేనే దేవుడను, మీరే నాకు సాక్షులు. ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైంది కదా? మనకందరికీ కూడా రక్షణకర్త, మన రక్షకుడు ఎవరు? ఈ దినమంతా కూడా మనము ఏమని పాటలు పాడాం? రక్షకుడు ఉదయించినాడు. మన యొక్క జీవితాల్లో దేవుని యొక్క రక్షణ మనకు ఉన్నది కాబట్టే రక్షింపబడినటువంటి వారమై దేవుని మందిర ఆవరణములో ఉండగలుగుతూ ఉన్నాం. దేవుని నామములో మనమందరం కూడా ఎదుగుదలను పొందుతూ ఉన్నాం. దేవుని యొక్క కృపలో మనమందరం కూడా భద్రపరచబడుచు ఉన్నాం. దేవుని యొక్క సన్మార్గంలో నడిపించబడుచున్నాం. ప్రియులారా, ఎందుకని తెలుసా? మనము ఆరాధిస్తున్నటువంటి దేవుడు మన రక్షకుడు. ఆమేన్. ఆయన ఓన్లీ కేవలం 20వ తారీఖున, 23వ తారీఖున, 25వ తారీఖున పుట్టినటువంటి వాడు కాదు. తరాలు మారిన, యుగాలు గడిచిన, మారని మన దివ్య మానము చేత పొగిడి కొనియాడబడుతున్నటువంటి మన మహనీయుడైనటువంటి దేవాతి దేవుని యొక్క రాజులకు రాజు అయినటువంటి దేవుని మనము రక్షకునిగా పొంది ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు క్రీస్తు ప్రభుల వారు మనకు రక్షకుడు. మనందరినీ కూడా ఆయన కృపలో, ఆయనను మనలను నడిపించవలసినటువంటి విధానములో మనం నడిపించుటకు ఈ భూమికి ఆయన రక్షకుడిగా వచ్చాడు. అందుకని ఈరోజు ప్రతి క్రైస్తవుడు కూడా చెప్పుకోదగినటువంటిది ఏంటో తెలుసా? నా కొరకు రక్షకుడు పుట్టాడు అని చెప్పుకోగలుగుతాడు. ఆమేన్, ఆమేన్. ఈ లోకంలో నీకు నాకు రక్షణ లేదు. ఈ లోకంలో నీకు నాకు కూడా ఏ విధమైనటువంటి గ్యారంటీ లేదు. కానీ ఈ లోకంలో జీవిస్తున్నటువంటి వారు లోకేచ్ఛల చేత జీవింపబడుచున్నటువంటి ఈ దినాల్లో దేవుడు నిన్ను నన్ను కూడా ఈ లోకంలో నుంచి వేర్పాటు చేసి
ఏర్పాటు చేసినటువంటి తరముగా మనలను మార్చి మనందరినీ కూడా ఆయన పరిశుద్ధమైనటువంటి హస్తముల ద్వారా మనలను కాచి కాపాడి కంటికి కనుపాప వలె మనలను కాపాడుచు అనుక్షణం ఏం చేస్తున్నాడు? రక్షణకర్తగా మన వెనకాల నిలబడుతున్నాడు. ఆమేన్. అందుకని ఆయన వాగ్దానాలు మన జీవితాల్లో నెరవేర్చబడుతున్నాయి. ఏ అపాయము నీకు రాదు, ఏది ఏమాత్రము నీకు హాని కలుగదు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. ఆమేన్. ఎంత గొప్ప రక్షకును మనం కలిగి ఉన్నాం, అవునా కదా? అందుకని దేవుని మాటలు సెలవిస్తున్నాయి, నేనే రక్షించేవాడిని, నేనే దానిని గ్రహింపజేసిన వాడును కూడా నేనే. నేను కదండి, మనము చేత పట్టుకుని తిరుగుతున్నటువంటి పరిశుద్ధ గ్రంథము. హల్లెలూయా. దీన్ని పట్టుకుని లేపుతారు అందరూ. దీనిని మీరు లేపినప్పుడు దేవుడు మనల్ని లేపుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇదే మన రక్షణ, మన ఆత్మీయ జీవితమునకు రక్షణ. ఈ రక్షకుడు మన జీవితంలో ఉన్నాడు కనుకనే మన జీవితము మనల్ని గ్రహింపచేసేటట్లుగా, మనగానే గ్రహింపజేసుకునేటట్లుగా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. అందుకనే మన మార్గము వక్ర మార్గంగా కాకుండా క్రమమైనటువంటి మార్గంలో దేవుడు నడిపిస్తున్నాడు. ప్రియుడా, నీవు దారి తప్పి తొలగిపోకుండా ఉండలాగున ఎంతో మంది ఈ లోకపు ఆశల వైపు, ఇచ్చల వైపు, కోరికల వైపు, చేష్టల వైపు నడుస్తున్నటువంటి వారు లోకాశలు చేస్తా తృణీకరించబడిపోతున్నారు. కానీ ఈ రాత్రి ప్రభు నిన్ను నన్ను కూడా ఆయన రక్షణలో ఉనికి తెచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఈ రక్షకుని గురించి అందరూ అంటున్నారు. లూకా సువార్త 2:11 దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. దేనికో తెలుసా? ఈ రక్షకుడు మనలను శాపముల నుండి విడిపించుట కొరకు పుట్టి ఉన్నాడు. మనలను మన యొక్క పితరుల యొక్క శాపము నుండి విడిపించుటకు పుట్టి ఉన్నాడు. మనలను లోకము నుండి వేర్పరిచి జీవింపచేయడం కొరకు పుట్టి ఉన్నాడు. మనలను పాపపు యొక్క ఊబులో నుండి బయటకు తీయుటకు ఆయన పుట్టి ఉన్నాడు. మనలను నీతి యుక్తికరమైనటువంటి మార్గముల గుండా నడిపించబడుటకే ఆయన పుట్టి ఉన్నాడు. మనలను పరిశుద్ధులుగా చేయుట కొరకే ఆయన పుట్టి ఉన్నాడు. మనలను ఆయన యొక్క నిత్య జీవపు మార్గముల గుండా నడిపించుటకే మన కొరకు పుట్టి ఉన్నాడు. That is why Christ born for us. Hallelujah. 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 నిజంగా ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్ అని అంటూ ఉంటే వారికి తెలియకుండానే సంతోష క్రీస్తు ఆరాధన, ఆనంద క్రీస్తు ఆరాధన, పరిశుద్ధ క్రీస్తు ఆరాధన అని చెబుతున్నారు ప్రియ సహోదరుడా. ఆమేన్. హల్లెలూయా. నీ రక్షకుడు నీ నోటితో నువ్వు పలుకుతున్నప్పుడల్లా, ఎదుటివారి నోటితో పలుకుతున్నప్పుడల్లా ఆయన ఆరాధనకు యోగ్యుడవుతున్నాడు. ఆమేన్. గ్లోరీ టు జీసస్. హల్లెలూయా. హల్లెలూయా. దట్ ఈస్ వాట్ వి కెన్ సే, అవర్ గాడ్ ఈస్ ఎ గ్రేట్ సేవియర్. ఆమేన్. అందుకని మనము మన గుండెల మీద ధైర్యంగా చేతులు వేసుకుని చెప్పుకోగలము, మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు నా సేవియర్. ఆమేన్. హల్లెలూయా. ప్రతి అన్యుడు కూడా ఏం చెప్తున్నాడో తెలుసా? ఏం చెప్తున్నాడు తెలుసా? చెప్పండి, చెప్పండి. ఒకరు చెబుతూ ఉండగానే ఒక టైటిల్ ప్రతి గిఫ్ట్ ప్యాక్ మీద ఇప్పుడు ఏమైనా ఉంటుంది? హ్యాపీ క్రిస్మస్. ప్రతి ఆఫర్ కి ఏమైనా ఉంటుంది? హ్యాపీ. వాళ్ళకి తెలియదు దాని అర్థం. ఆనంద క్రీస్తు ఆరాధన, ಸಂತೋಷ ಕ್ರಿಸ್ತು ಆರಾಧನಾ. ആമേൻ. ലോകം മുൻപാകെ ദൈവത്തിന്റെ നാമം ഉയർത്തിക്കൊണ്ടിരിക്കുകയാണ്. ഹല്ലേലൂയ. లోకమంతా కూడా దేవుని యొక్క నామం, లోకమంతా కేవలం మన ఈ యొక్క అన్య దేశంలో మాత్రమే కాదు, మీరు ఎక్కడ చూసినా ప్రతి చోట మనం ఈ యుఏఈ షార్జా నుంచి అలైన్ వరకు కూడా ప్రతి చోట క్రిస్మస్ ఈవెంట్స్ ఉన్నాయి. క్రిస్మస్ ఈవెంట్స్ ఉన్నాయి నా ప్రియులారా. రక్షకుని కూర్చున్నటువంటి ఈవెంట్స్ ఉన్నాయి. వాటన్నిటిని మనము మనకు మనంగా చెబితే, మనం అడ్వర్టైజ్ చేస్తే కాదు అవి పుట్టినవి.
నా దేవుడు జన్మనమ్ము ద్వారానే అవన్నీ కూడా అడ్వర్టైజ్ అయిపోయినాయి. హల్లెలూయా, హల్లెలూయా. నా రక్షకుని గొప్పతనం అది. అది రక్షకుని యొక్క లక్షణం. ఈయన మాట అంటే అవునంటే అవును, ఈయన కాదంటే కాదు. ఇది క్రిస్మస్ యొక్క ఉన్నతమైనటువంటి రక్షణ ఆధారం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకు నీ దినాన్ని నా ప్రియుడా, దావీదు పట్టణం ఉంది కాదు, ఈ రోజు నా హృదయ సీమలో ఆయన పుట్టాడని చెప్తాను. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా యేసయ్యా, నా నిలువెల్ల నిండి ఉన్నావు. నా యేసయ్యా, నా నిలువెల్ల నిండి ఉన్నావు. నా రక్షకుడా, నా నిలువెల్ల నిండి ఉన్నావు. నా రక్షకుడా, నా నిలువెల్ల నిండి ఉన్నావు. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. ఇప్పుడు మీరందరూ ఎవరికి సాగిలపడుతున్నారు? నీ హృదయ సీమలో పుట్టినటువంటి నీ రక్షకునికి నువ్వు సాగిలపడుతున్నావు. ఆమేన్. నా ఎదుట కాదు నువ్వు సాగిలపడేది, నా కొరకు కాదు నువ్వు చప్పట్లు కొట్టేది, నా కొరకు కాదు నువ్వు చేతులు ఎత్తేది, నా కొరకు కాదు నువ్వు నిలబెట్టేది, నా కొరకు కాదు నువ్వు ఉండేది. ఈ రక్షకుడు నీ గురించి ఏం చేస్తాడు నువ్వు చేస్తున్నావంటే, నిన్ను ప్రొటెక్ట్ చేస్తున్నందుకు, నీ కుటుంబాన్ని కాపాడుతున్నందుకు, నీ స్థితిగతులను ఆయన అనుక్షణము కూడా చూస్తూ నువ్వు ఏ స్థితిలో ఉండాలో, ఎక్కడ వర్తిల్లాలో, నువ్వు ఎక్కడ ఫలించాలో, నువ్వు ఎక్కడ ఆదరించబడాలో, నువ్వు ఎక్కడ అభివృద్ధి చెందాలో అనుక్షణము కూడా నీ గురించి నువ్వు చింతించకపోవచ్చు, కానీ నీ చింత యావత్తు నాపై వేసే నేను నీ రక్షకుని కనుక నీ కొరకు నేను నా శిలువలంతటి కూడా మోస్తానంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప రక్షకుడిని ఎక్కడ సంపాదిస్తావయ్యా నువ్వు నేను? ఎన్ని కోట్లు పెడితే మనం సంపాదించగలుగుతాం? సంపాదించలేం. ఈ రక్షకుడు పుట్టుకతో మాత్రంగా అది అని మనం చేసింది. చూడండి, లేవి గ్రంథంలో 17వ అధ్యాయము 11వ వచనాన్ని చదివితే మనకందరికి అర్థమవుతుంది. రక్తము దేహమునకు ప్రాణము, రక్తము దేహమునకు ప్రాణము, దేహానికి ఏమవుతుంది? ప్రాణం కనుక మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయునట్లు, మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయనట్లు బలిపీఠం మీద పోయుటకై దానిని మీకు ఇచ్చి తిని. ఆమేన్, హల్లెలూయా. రక్తం ఏంటంట? దేహమునకు ప్రాణం. ఈ రక్షకుడు ఈ భూమి మీదకి వచ్చి మనందరి కొరకు ఏం చేశాడండి? ఏం చేశాడు చెప్పండి? రక్షకుని ఎరిగినటువంటి నీవు, నీ హృదయ సీమలు ఆరాధిస్తున్న నీవు, నీ రక్షకుని కోసం ఏం చేశాడంటే ఏం చెప్తావు? ఏం చెప్తావు? తన ప్రాణంలో రక్తం అంట ప్రాణానికి ఏమైంది? దేహమునకు ఏమైంది? ప్రాణమైంది. అటువంటి ఇప్పుడు అంత అమూల్యమైనటువంటి రక్తాన్ని నీ కొరకు నా కొరకు రక్షకుడు ఏం చేశాడు? చప్పట్లు కూడా దేవుని హల్లెలూయా. మన దేహానికి రక్తం చాలా ప్రాణమైందండి. ఒక పుట్టుక, ఒక కన్యక గర్భాన్ని ధరించి 9 నెలలు అయి ప్రయాసపడిన తర్వాత 9వ నెలల బిడ్డను కనేటప్పుడు కూడా డాక్టర్స్ ఏమంటారు? బ్లడ్ తక్కువైపోయింది, బిడ్డకు బ్లడ్ కావాలా?
కానీ నీ పాపం నా పాపాన్ని మోసినటువంటి వాడా ఎంత రక్తాన్ని కార్చాడండి. ఈరోజు డాక్టర్స్ ఏమంటారన్నా, ఈవెన్ 1/2 లీటర్ లేదా 1 లీటర్ 2 లీటర్ బ్లడ్ డొనేట్ చేసేవారు ఉంటే చూడండి అంటున్నారు. అతి పరిశుద్ధుడైన దేవుడు నీ కొరకు నా కొరకు తన యొక్క మరణపు అంచుల వరకు కూడా తన శరీరంలో ఉన్నటువంటి ప్రతి రక్తపు బొట్టును ఏం చేస్తాడో తెలుసా? నాట్ 1 లీటర్, నాట్ 2 లీటర్, నాట్ 1/2 3 లీటర్, అతడు మొత్తం అంతటిని మనకు ప్రాణదారంగా చేశాడు. ఎంత గొప్ప రక్షకుడండి మనం కలిగిన దేవుడు, ఎంత గొప్ప రక్షకుడండి మనం కలిగిన. ఆయన ప్రాణాన్ని త్యాగం చేసేసాడు. ఏమీ మిగల్చలేదు. ఆ సైనికుడు వెళ్ళి ప్రక్కట డొక్కలు పొడిచినప్పుడు ఏమొచ్చింది? చప్పట్లు కూడా దేవుడు. నీ కొరకు నా కొరకు రక్షకుడు పుట్టడమే కాదా, ఆయన చిందించాడు. హల్లెలూయా. అమూల్యమైనటువంటి రక్తాన్ని, దేహానికి అంత ప్రాణమైనటువంటి రక్తాన్ని దేవుడు ఏం చేశాడు? కార్చాడు. అందుకని చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 2వ వచనాన్ని చదివితే చూడండి, చదవాలి త్వరగా, సమయం లేదు. మరియు ధర్మశాస్త్రము ప్రకారము సమస్త పశువులను రక్తము చేత శుద్ధి చేయబడుననియు, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగుననియు అది సామాన్యముగా చెప్పవచ్చును. అవును. పరలోకమందున్న వాటిని కోరిన వస్తువులు ఇట్టి బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను. 9:22 హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 22వ వచనం. అందుకు ఇప్పుడు ఏం కావాలంట? అది కాదు, చూడండి, గమనించాలి. రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగదనియో సామాన్యంగా మనం చెప్పవచ్చును, కానీ పరలోకమందు శుద్ధి చేయబడవలసి ఉండేను గాని పరలోక సంబంధమైనవి వీటి కంటే శ్రేష్టమైన బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను. అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలములలో క్రీస్తు ప్రవేశింపలేదు గాని, అది హస్తకృత్యమైనటువంటి పరిశుద్ధ స్థలంలో క్రీస్తు ప్రవేశింపలేదు గాని ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమునందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన రక్తము చిందించి మన పాపక్షమాపణంతటిని కూడా ఏం చేశాడు? పాపానంతటిని కూడా రక్తంలో కడిగి వేశాడు. చప్పట్లు కూడా దేవుని మనం నీ పితరుల శాపాన్ని, నీకు కలిగినటువంటి పాపాన్ని, నీవు దేవుణ్ణి తెలుసుకోవడానికి నీవు జీవిస్తున్నటువంటి విధానాన్ని, దీనంతటిని కూడా క్రీస్తు నీలో జన్మించిన తరువాత మొదలుకొని ఇన్ని సంవత్సరములు గడుస్తున్నప్పటికీ కూడా నీవెన్నంటే ఉంటూ నీ కుటుంబాల్లో, నీ జీవితాల్లో నీకు ఆయన రక్షణకర్తగా నిలవబడి రక్షణకు ఆధారమైనటువంటి దేవుడు మన పాపాల నిమిత్తం దేన్ని చేశాడో? రక్తాన్ని చిందించి మన పాపాలన్నిటినీ కడిగాడు. అందుకు నీ రక్తం ఉన్న మనందరం ఏమయ్యాం తెలుసా? చూడండి, నేను నా మాటలను చెప్పి ముగించాలని ఆశపడుతున్నాను. 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో అంటున్నాడు, అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన మనము అందరూ గమనించాలి, మనం అందరం కూడా అన్యోన్య సహవాసం గలవారమై యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనలను పవిత్రులుగా చేయను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తన కుమారుడైనటువంటి యేసు యొక్క రక్తము పాపముల నుండి మనల్ని ఏం చేస్తుందంటే నిన్ను నన్ను పవిత్రునిగా చేస్తుంది.
థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. రక్షకుడు జన్మించి మనకు రక్షణకు ఆధారమై నిలిచి మనల్ని పాపముల నుండి విడిపించి మన కొరకు రక్తాన్ని కార్చి అంత మాత్రంతోనే ఆపలేదు ప్రియులారా. మనల్ని పవిత్రులుగా చేయటం కొరకు ఆయన అనుక్షణం మనల్ని వెంటాడుతూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి దాన్ని ఆయన కడిగి 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 ఏం చేయాలనుకుంటున్నాడు తెలుసా? నిన్ను పవిత్రపరచాలనుకుంటున్నాడు, నిన్ను శుద్ధి చేయాలనుకుంటున్నాడు, నిన్ను ప్యూరిఫై చేయాలనుకుంటున్నాడు. నువ్వు శ్రమలు గుండా వెళ్ళు, ఇబ్బందులు గుండా వెళ్ళు, ఓర్పు శ్రమ వీటన్నిటిని నువ్వు జయించినప్పుడే, నీ రక్షకుడు నీతో ఉన్నాడని నువ్వు గ్రహించినప్పుడే నీవు పరిశుద్ధుడు పవిత్రుడు కాబోతూ ఉన్నావు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకనే ఆయన రక్తము వల్ల మనం ఏమవుతాం తెలుసా? ఈ మాటను చదివి నేను ముగిస్తున్నాను. రోమియోలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం చదివితే అక్కడ దేవుని మాటలు సెలవిస్తూ ఉన్నాయి. ఆయన పవిత్రపరిచి ఆమేన్ ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడతాం. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి ప్రియులారా, రక్తం మనల్ని ఏం చేస్తుందంటే పాపం నుండి విడిపించింది. 2 పవిత్రులుగా చేసింది. 3 ఇప్పుడు ఏం చేస్తుంది మనల్ని? అందరూ మర్చిపోకూడదు, రక్షకుడు పుట్టి మనకి ఏం చేశాడు? మనందరినీ రక్షణకర్తగా ఉండి నడిపింపు చేసి మనల్ని ఏం చేశాడైనా? మనల్ని ఏం చేశాడైనా? పాపము నుండి విడిపించాడు. 2 మన పాపాలన్నిటిని కడిగి మనల్ని ఏం చేయాలనుకుంటున్నాడు? పవిత్రపరచాలనుకుంటున్నాడు. 3 మనల్ని ఏం చేస్తున్నాడు? నీతిమంతునిగా, ఆమేన్ హల్లెలూయా, నీతిమంతునిగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఉగ్రత నుండి రాబోచున్నటువంటి యుగాలు ఎలా ఉంటాయో తెలుసు కదా మనందరికీ కూడా. హలో, అందరికీ తెలుసు కదా ఎలా ఉంటాయి దినములు? చెప్పండి, మరి సైలెంట్గా ఉంటారంటే చెడ్డవి. అందుకునే రక్షకుడు వచ్చాడు. దినములు చెడ్డవి కనుక రక్షకుడు నీతో నాతో ఉంటున్నాడు. దినములు చెడ్డవి కనుక రక్షకుడు ఆత్మనిచ్చాడు. దినములు చెడ్డవి కనుక రక్షకుడు మనల్ని వెళ్ళంటే ఉండి నీవు కేర్లెస్ గా ఉన్నా ఆయన కేర్ తీసుకుంటున్నాడు నీకోసం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఒక రోజు మీరు నాకు ఫోన్ చేస్తే ఒక రోజు ఎత్తొచ్చు, 2వ రోజు నేను ఎత్తకపోవచ్చు. నేను అనొచ్చు ఐఎమ్ వెరీ బిజీ బికాస్ ఆఫ్ మై జాబ్ నేను అంటాను. కానీ నీవు మోకరిస్తే మోసేరా నీ ప్రార్థన అంటాడు ఆయన. ఎవ్రీ టైం 24 hours ఆయన ATM కాదు, అంతకంటే ఎక్కువ. ఎందుకో తెలుసా? నిన్ను ప్రేమించాడు. నిన్న దైవజనులకు మాట్లాడినారు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో ఏమంటున్నాడు? దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను కాగా థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఆయనను విశ్వసించిన వారు నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. నువ్వు నేను కూడా ఏమైపోకూడదని, ఏమైపోకూడదని. ఎంత గొప్ప ఆలోచన మనల్ని బట్టి మన కుటుంబంలో ఉన్నోళ్ళకుందా? ఎంత గొప్ప దేవుని కలిగి ఉన్నావయ్యా నువ్వు నేను. ఎంత గొప్ప దేవుని కలిగి ఉన్నావు. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. మన శిక్షను తొలగించెను. మన శిక్షను తొలగించెను.
రక్తము యేసు రక్తము 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 యేసు రక్తము 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 రక్షణము రక్తము విమోచనము యేసు రక్తము 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 యేసు రక్తము 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 యేసు రక్తము 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 నేను నీతిమంతుడిగా మార్చని రక్తము నేను పరిశుద్ధపరచని రక్తము సంపూర్ణ పవిత్రమైన రక్తము నన్ను నీ కుమారునిగా మార్చని రక్తము రక్తములో నన్ను కడిగినందుకు స్తోత్రము యేసు రక్తము రక్తము రక్తం జయం యేసు రక్తం జయం 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 రక్తమే జయం యేసు రక్తమే జయం మన రక్షకుడు మనకు జయం అనుగ్రహించు హల్లెలూయా ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు మన వెనుకల్లో ఉంచి ఈ రక్తమును జ్ఞాపకం చేసుకుంటూ పాపపు లోబిల్లో పడిపోకుండా పవిత్రులుగా నీతిమంతులుగా మార్చి మనల్ని జీవింపజేయునుగాక ఆమేన్.